హలో ఫుడీస్, వెల్కమ్ టు వండర్స్ కిచెన్. ఇవాల్టి మన రెసిపీ డబల్ కా మీఠా. ఈ స్వీట్ ఎంత తిన్నా సరే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ ఎమ్మీ టేస్టీ డబల్ కా మీఠా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి టీ గ్లాస్ అన్ని పాలు తీసుకొని మరగనివ్వాలి. చూడండి, ఇలా మిగడ కట్టేలాగా బాగా మరగనివ్వాలి. ఇలా బాగా మరగనించిన పాలు తీసుకోవడం వలన పచ్చికోవా లేకపోయినా డబల్ కా మీఠా చాలా టేస్టీగా ఉంటుంది. 3-4 నిమిషాలు ఇలా బాగా మరగనించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిల్క్ బ్రెడ్ని తీసుకోవాలి. ఇక్కడ నేను 8 బ్రెడ్స్ తీసుకున్నాను. ఈ బ్రెడ్కి బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేయండి. ఈ డబల్ కా మీఠాకి మిల్క్ బ్రెడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ బ్రెడ్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు తీసుకున్న బ్రెడ్ సైజుని బట్టి ముక్కలు కట్ చేసుకోండి. చూడండి, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. ఇందులోకి కొన్ని జీడిపప్పు ముక్కలు అలాగే కిస్మిస్ పిస్తా పప్పులు వేసుకుంటున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఇలా వేగనివ్వాలి. ఇవన్నీ బాగా వేగాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలోకి బ్రెడ్ స్లైసెస్ని వేసి బాగా వేగనివ్వండి. ఇవి 2 సైడ్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి. నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ బ్రెడ్స్ని ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చండి. 2 సైడ్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా బ్రెడ్స్ని కూడా ఇలానే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 1 కప్ వరకు షుగర్ని తీసుకుంటున్నాను. అలాగే 1 కప్ వరకు వాటర్ కూడా తీసుకోవాలి. మీరు స్వీట్ తక్కువగా తినే వాళ్ళైతే షుగర్ని తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఇక్కడ పంచదార మొత్తం కరిగిపోయి తీగ పాకం కంటే కొంచెం తక్కువ పాకం వచ్చేంత వరకు మరగనిచ్చుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా చేయండి. ఇలా తీగ వచ్చి రానట్లు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న బ్రెడ్స్ని ఈ పాకంలోకి వేసుకోవాలి. ప్రతి బ్రెడ్కి పంచదార పాకం పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ బాగా కలపండి. ఆ తర్వాత ముందుగా మరగనించి పెట్టుకున్న పాలను మళ్ళీ ఒకసారి కలిపి ఇందులోకి పోసుకోండి. మీకు బ్రెడ్ స్లైసెస్ పెద్దగా ఉండాలి అనుకుంటే ఇలానే ఉంచేయండి, లేదంటే స్పూన్తో స్మాష్ చేసేసుకోండి. పాలను వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలదిప్పేయండి. ఇక్కడ పచ్చికోవా వేయకపోయినా మరగనించిన పాలు వేస్తే పచ్చికోవా టేస్ట్ వచ్చేస్తుంది. ఇలా బాగా కలిపాక మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ వరకు సిమ్లో అలానే ఉంచేయండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలదిప్పండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే 1 స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, ఇలా ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో ఈజీగా డబల్ కా మీఠా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.